ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టీఎంపీవీ షేర్లు లాభాల్లో ఉండగా ఓఎన్జీసీ, ఐటీసీ, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రైట్, మార్కెట్స్ అయితే స్వల్ప లాభాలతో స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ఇప్పుడు చూస్తున్నాం గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు రకరకాల వార్తలు వింటున్నాం కాబట్టి ఈ రోజు మార్కెట్ కదలికలు ఎలా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఈ రోజు అనే కన్నా కూడా ఈ రోజుకి ఇంకా కూడా స్థిరత్వం ఏమీ రాలేదు, స్పష్టత రాలేదు. అంటే మార్కెట్ లో ఉన్నటువంటి న్యూస్ అన్ని కూడా ఏంటంటే ఇరాన్, అమెరికా ఒప్పుకోవడానికి దగ్గరలో ఉన్నాయి కానీ దూరంగా ఇవ్వడం ఉన్నాయి అన్నట్లుగా కనపడుతుంది. అందువల్ల ప్రస్తుతం క్లారిటీ రాకపోతే డెసిసివ్ గా అంటే ఒక రకంగా గ్యారంటీగా ఇలాగే మూవ్మెంట్ రాబోతుంది అని చెప్పబోయేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇరాన్ అలిసిపోయింది, అమెరికా అలిసిపోయింది, అమెరికా బయటపడదామని చూస్తుంది, ఇరాన్ కూడా తప్పించుకోవాలని చూస్తుంది. కాబట్టి యుద్ధం సమస్య పోక తప్పదని మనం తరచుగా అనుకుంటున్నాం. గ్యారంటీగా జరుగుతుంది. అది ఇప్పుడా రేపా ఒక నెల తర్వాతనే చెప్పలేం. ఏదో ఒక రకంగా బెంకం సడలించి ఎవరో ఒకళ్ళు బెట్టు వీడిన తర్వాతే సంధి కుదురుతుంది. అది రాక తప్పదు. ఇవాళ రేపో వచ్చి 60 రోజులు ట్రూస్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇవాళ శుక్రవారం కాబట్టి రేపు ఎల్లుండి వదిలేస్తే మండే లోపల మేము అనుకోవటం ఆ క్లారిటీ వచ్చేటుంది. 60 డేస్ ట్రూస్ గురించి అది కనుక వచ్చినట్లయితే మొట్టమొదట ఇక నుంచి భయం లేదు యుద్ధం మూలంగా తెలుసుకోవడంతో మార్కెట్ ఖచ్చితంగా పడిపోవటం ఆగుతుంది. ఎప్పుడైతే 60 రోజుల్లో కనుక అగ్రిమెంట్ కుదిరిపోయి ఇక యుద్ధం ఉండదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేస్తాము అని కనుక నిర్ణయం వెలువడినట్లయితే మార్కెట్ ని గ్యారంటీగా ఆపటం కష్టం. అంటే విపరీతం భయాన్సి వస్తుందని చెప్పకపోయినా ఖచ్చితంగా హుషారు వస్తుంది. ఇప్పటి వరకు భయపడిన వాళ్ళందరూ వెనక్కి వస్తారు. ఎఫ్ఐఎస్ కూడా ఇప్పుడు దాకా ఇండియా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి చూపెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల పెరక తప్పదు. దీనికి కారణాలు 2. ఒకటి, స్థిరత్వం మూలంగా మనం ధైర్యంగా ఉంటాం. ఎఫ్ఐఎస్ ఇంటర్నేషనల్ గా స్థిరత్వం ఒకటి వాళ్ళకి ఆశాజనకంగా ఉంటే, రెండవది ఇండియన్ మార్కెట్ లో చాలా కంపెనీ షేర్లు చాలా దారుణంగా పడిపోయాయి, లార్జ్ క్యాప్ షేర్లు కూడా పడిపోయాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ తిరిగి చూపు పెడితే మొట్టమొదటి పెరిగేది లార్జ్ క్యాప్ షేర్లు పెరుగుతాయి మళ్ళీ. అందువల్ల రాబోయే రోజుల్లో అంతకుముందు వచ్చినటువంటి హైయెస్ట్ 26,500, 300, ఇంట్రాడే చూస్తే 26,577 ఈ రేట్లన్నీ కూడా చాలా తేలికగా రాబోయే 2-3 నెలల్లో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ఈ సంవత్సరం వరకు ఓపిక్ గా ఉంటాము అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. అంటే మంచి సమయం కాదు, దివ్యమైన సమయం. ఖచ్చితంగా అందరూ ఆలోచించి తీరవలసిన సందర్భంగా చెప్పచ్చు. రైట్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఈసారి ఒక 2 స్టాక్స్ సార్. ఫస్ట్ వచ్చి వేదాంత 275 లో ఉన్నాయి, కంటిన్యూ హోల్డింగ్ ఆర్ బుక్ ప్రాఫిట్ సార్ లాంగ్ టర్మ్ కోసం. సెకండ్ కుమిన్స్ ప్రెస్ బై చేయొచ్చా ఈ స్టేజ్ లో? ఇప్పుడు వేదాంత అడిగారండి. వేదాంత అనేది యాక్చువల్గా ఆల్రెడీ కార్పొరేట్ యాక్షన్ వచ్చింది, స్ప్లిట్ అయిపోయినాయి, 4 షేర్లు అయిపోయినాయి. ఆ షేర్లు అయిపోయిన తర్వాత మిగతా షేర్స్ ఇంకా లిస్టింగ్ ఇంకా అవ్వలేదు. అయిపోతే అనిల్ అగర్వాల్ గారేమో అందరినీ ఊరిస్తున్నారు. అది కనుక లిస్టింగ్ మొదలైందంటే ప్రపంచంలో మొత్తం మేటి కంపెనీ అవుతుంది, మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అవుతుంది అంటారు. ఆయన ఒక్కడేం పండితుడు కాదు, ఆయన బిజినెస్ లో పండితుడేమో కానీ స్టాక్ మార్కెట్ లో పండితులు ఎవరూ కాలేము. అందువల్ల ఆయన మాటలను పక్కన పెడితే సమ్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అంటారు. వేదాంత అన్ని కలిపి ఉన్నప్పుడు ఒక రేట్ ఉంటాయి, ఇప్పుడు విడిపోయిన తర్వాత యూజువల్ గా ఎప్పుడు ఎక్కువ సార్లు ఖచ్చితంగా కూడా కొద్దిగా గొప్ప ఎక్కువ వాల్యుయేషన్ వస్తుంది. అందువల్ల పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదు నాకు గట్టి నమ్మకం. అందువల్ల వేదాంత హోల్డ్ చేయండి. అంతే తప్ప వేదాంత స్టాటిస్టిక్స్ మార్కెట్ లో చూపిస్తే ఇప్పుడు ఒక్కసారి 700-800 నుంచి ఠామని పడిపోయినట్టు కనపడుతుంది. అది చూపించకూడదు కాబట్టి నేను డేటా ప్రొవైడ్ చేయడం లేదు తప్పితే అంతకన్నా వేరే కారణం లేదు. రెండోది మీరు కమిన్స్ అన్నారు, అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక్క నిమిషం అండి. కమిన్స్ ఇండియా ఇప్పుడు డేటా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ రోజు విపరీతంగా పెరిగింది. అంటే మీకన్నా ముందు మీలాంటి వాళ్ళు చాలా మంది ఆల్రెడీ కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు? గ్రోత్ లో ఉందా? ఉంది. స్కోప్ ఏమైనా ఉందా అంటే మనం నిన్నటి వరకు ఉండే మొన్నటి రేట్ ప్రకారంగా చూసినట్లయితే 7,035 మన లెక్క ప్రకారం రేట్ ఉండాలి. అది 6,027 ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇవాళ కూడా ఒక 10 నిమిషాల్లో ఒక అరగంట మన ప్రోగ్రామ్ అయిపోగానే రివైజ్ ఫెయిర్ వాల్యూ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు గమనించాల్సిన ఎంత పెరిగిన తర్వాత కొనాలా లేదనేది ఒకసారి ఆలోచించండి. వెంటబడి అమ్మటే కొనుక్కునే కన్నా ఖచ్చితంగా ఆలోచించవలసిన కంపెనీ. 1-2 రోజుల తర్వాత తగ్గితే కొనుక్కోవచ్చు, కానీ
ఈ ఫెయిర్ వాల్యూ నా లెక్క ప్రకారం ప్రస్తుతానికి ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా అప్డేట్ అయ్యి ఉండదు అనుకుంటున్నాను. ఒకవేళ అప్డేట్ అయితే మారుతున్నావు కానీ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఆన్. బట్ అట్ దిస్ ప్రైస్ ఆన్ టుడే యాజ్ ఆఫ్ నౌ ఒక అరగంట తర్వాత బహుశా మారిపోవచ్చు మళ్ళీ నా అనాలిసిస్ అయిపోయి రిపోర్ట్ రాగానే. అదర్వైజ్ ఇప్పటికైతే మాత్రం హోల్డ్ కానీ కొత్తగా బైకి అంత అనువు కాదు ఎక్సెప్ట్ ట్రేడింగ్ కోసమే చెప్తే. ఎస్, మరో కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. ఒక 2 ఇస్తాను సార్. అంబికా కాటన్ బుక్ వాల్యూ కంటే తక్కువ ఉన్నది, తీసుకోవచ్చున్నా సార్. ఇంకొకటి క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఇయర్లీ హైక్ వచ్చింది కదా, నా దగ్గర ఉన్న ఎగ్జిట్ కావాలా ఉంచుకోవాలా? లాభాల్లో ఉన్నాం. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్స్ ఇంకా నా దగ్గర డేటా లేదండి, ఎందుకంటే క్రాంప్టన్ గ్రీవ్స్ ఉంది కానీ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ లేదు. అంబికా ఇలాంటి చిన్న కంపెనీలు కిషన్ గారు, అంటే మీరు అడిగే కంపెనీలో కొన్ని చిన్న కంపెనీలు ఉంటే నేను దానికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీని ఎనలైజ్ చేయాలి అంటే ఏమని చెప్పగలం అంటే కంపెనీ బాగానే ఉందనో బాగాలేదనో చెప్పగలం కానీ షేర్ ప్రైస్ అని చెప్పలేము. దానికి ప్రధాన కారణం ఏంటంటే అంత చిన్న కంపెనీలు 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీల్లో ఎవరైనా మన లాంటి వాళ్ళు ఎవరైనా ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మార్కెట్ విపరీతంగా పెరిగిపోవటం, ఒక 10 కోట్లు అమ్ముదాం అనుకుంటే విపరీతంగా పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి కారణాలు చెప్పలేము, ఆపలేము. అందువల్ల ఇటువంటి కంపెనీల జోలికి వీలైనంత వరకు వెళ్లకుండా ఉండటం మంచిది. సో మీరు అడిగిన 2 కంపెనీల గురించి నేను వ్యూ చెప్పడానికి నా దగ్గర డేటా ఉన్నా నిజంగా చెప్పాలంటే ధైర్యం ఉండదు, ఎందుకంటే అన్ని కంపెనీల గురించి చెప్పే ధైర్యం నాకు ఉండదు. మంచి కంపెనీల్లో అంటే 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కొద్ది పెద్ద కంపెనీలు అయితే అసెస్ చేయటం, ఊహించడం మంచిది. చిన్న కంపెనీలు ఊహించడం ఏంటంటే కష్టం ఎప్పుడు కూడా. అందువల్ల ఈ 2 కంపెనీలు కూడా నా ఉద్దేశం ప్రకారం రీటైల్ ఇన్వెస్టర్స్ అవాయిడ్ చేయాలి కానీ అంటుకోకూడదు. రైట్ సార్. ఎఫ్ఐఐలు పెట్టుబడి పెట్టాలంటే స్థిరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. సో మరి ఇండియాలో ప్రస్తుతం వాతావరణం అట్లా అనుకూలంగా ఉందే సార్ పెట్టడానికి? స్థిరత్వం అనేది ఇప్పుడు కూడా రిలేటివ్ టర్మ్ అమ్మా. అంటే ఎలా ఉంటుందంటే మొన్నటి వరకు విపరీతమైన వాలటాలిటీ ఉండి బయకి పెరిగి ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి అట్లా జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం అంటే వాలటాలిటీ అంటాం, లేదా స్థిరత్వం లేదు అంటాం. ఆ స్థిరత్వం రావాలి అంటే ఇప్పుడు కూడా ఇండియాలో ఏం చేస్తారు, ఇండియానే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా వాలటాలిటీని కూడా మెజర్ చేస్తూ ఒక ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాలటాలిటీ ఇండెక్స్ అనేది దాన్ని బట్టి అది కనుక 13.5 కన్నా తక్కువ ఉంటేనేమో యూజువల్ గా మార్కెట్లో ఏమని చెప్పబడుతుందంటే అందరిలో కూడా నిరాసక్తత వచ్చేసింది, ఎవరో పెద్ద కంగారు పట్టలేదు ఆ మార్కెట్ గురించి, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నెల తర్వాత కొనుక్కోవచ్చు అనుకుంటున్నారనే ఉద్దేశం ఉన్నట్లు. అలా కాకుండా 22, 23 కన్నా ఎక్కువ ఉంటేనేమో మరి హైట్ అండ్ వాలటాలిటీ అంటారు. అంటే మరీ హుషారు ఎక్కువైపోయింది, ఇటైనా ఇరిగితే నడ్డిగిపోవచ్చు లేకపోతే ఆకాశాన్ని తాకచ్చు అనుకుంటా ఉంటారు. ఆ రెండింటికి కాకుండా ప్రస్తుతం చూస్తే మనకి దాదాపుగా 14 ఆ రేంజ్ లో ఉంటుంది. ఇండియాలో వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. అంటే అర్థం ఏంటి, ప్రస్తుతం ఇరాన్ లో యుద్ధం మూలంగా మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని మెజారిటీ ఇన్వెస్టర్స్ చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళు ఎవరు నోటితో మాట చెప్పరు, కానీ వాళ్ళ యాక్షన్స్ అన్ని సమిష్టి యాక్షన్స్ అన్ని కలిపి చూసి మనం మెషర్ చేస్తే మనకు కనపడింది ఏంటంటే అందరూ కూడా యుద్ధం మూలంగా వచ్చే ప్రమాదం లేదు అనడంతో వాలటాలిటీ తగ్గుతూ వచ్చింది. వాలటాలిటీ తగ్గడం అనేది ఒక నిదర్శనం. రెండవది కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరగాలనుకుంటాం, కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ ఇవాళ కాకపోతే రేపన్నా రాక తప్పదు. కారణం ఒక్కసారి స్థిరత్వం. ఇక మూడవది ప్రభుత్వ పరంగా స్థిరత్వం. ఇండియాలో ప్రభుత్వ పరంగా స్థిరత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు కాబట్టి ఎఫ్ఐఎస్ కావాల్సిన 2 ప్రధాన వాతావరణాలు ఉన్నాయి. ఒకటి వాలటాలిటీ ఇండెక్స్ తగ్గడం, 2 గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండటం, 3 ఇండియాకి ఇప్పటికీ కూడా ప్రాస్పెక్ట్స్ ఫర్ గ్రోత్ ఇంకా అలాగే అట్టే ఉండటం. అందువల్ల ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు రాక తప్పదు, యుద్ధం ఆగిపోక తప్పదు, మార్కెట్ పెరగక తప్పదని అనిపిస్తుంది. ఎస్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి డౌట్. మేడం నివబూప హెల్త్ కేర్ సెక్టర్ మేడం 2095 రూపాయలు తీసుకున్నాను మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఏ షేర్ అన్నారండి? నివబూప హెల్త్ కేర్ సార్. గ్లోబల్ హెల్త్ కేర్. నివబూప నాకు అర్థం, మీకు అర్థం గ్లోబల్ ఏనండి? నివబూప హెల్త్ కేర్ సార్. నువ్వుకనా? నివబూప హెల్త్. నివగూప హెల్త్ అంటున్నారు సార్. నివబూప హెల్త్ కేర్ సార్. ఒక నిమిషం అండి, నేను నాకు అంత పరిచయం లేదు ఆ కంపెనీ, చెప్తాను ఒక నిమిషం. అది సింబల్ ఫార్ములా తెలుసు, పేరు తెలుసండి. నివబూప సార్. నివబూప మేడం, నివబూప. అదే మీరు చెప్పింది అర్థం, నివబూప అని అర్థమైంది, చూస్తాను. హెల్త్ కేర్ కొత్త కంపెనీ అండి? అవును సార్, అవును సార్.
ఆ కొత్త కంపెనీ అయితే నా దగ్గర ఉండదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే సార్. ఎందుకంటే ఆ కనీసం నాకు 5 క్వార్టర్ల కన్నా ఎక్కువ డేటా స్థిరత్వంగా వస్తే తప్పితే నేను అనలైజ్ చేయను, ఆ కంపెనీని కూడా చూడాలని కూడా కోరుకోను. క్షమించాలి, మీరు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాను. తెలియదని చెప్పడం బెటర్, నోటుకు వచ్చింది చెప్పే కన్నా. రైట్, మరో కాల్ ఉన్నారు సార్. రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ఓఎన్జీసీ రిజల్ట్ వచ్చింది కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చా? సపోర్ట్ ఎక్కడ ఉంది? రెండవది ఏమో కోల్ ఇండియా ఇప్పుడు కొనొచ్చా? చెప్పండి సార్. ముందు ఓఎన్జీసీ చూద్దాండి. ఓఎన్జీసీ అనేది ప్రస్తుతం యాక్చువల్ గా మాట్లాడితే దాదాపుగా బంగారం కూడా కాదు, ప్లాటినం కన్నా కూడా విలువైన కంపెనీ ఇండియాలో. కారణం ఏంటంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కాబట్టి దానికి ఉండే ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ గా క్రూడ్ రేట్ పెరిగితే ఆ ఓఎన్జీసీ కూడా రికవరీస్ పెరుగుతాయి. కాకపోతే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మొత్తం వాళ్ళే తినేయకుండా వీలైనంత వరకు కన్స్యూమర్స్ కి పంచుతారు, ఇన్వెస్టర్లకు కాదు, కన్స్యూమర్స్ కి. అంటే లాభం వచ్చే అవకాశం ఉన్నా తీసుకోకుండా ఉండే కంపెనీల్లో ఓఎన్జీసీ ఒకటి. ఆ కంపెనీ అయినా కూడా అంత మాదిరిగా ఉన్నాయి, వాళ్ళ బాగా పడింది కాబట్టి మీరు అడుగుతుంటే ఈ రోజున కూడా కళ్ళకు అద్దుకుని కొనుక్కుని తీరవలసిన కంపెనీ. ఇరాన్ తో సంక్షేమం ముగిసినా కూడా నార్మలైజ్ అవడానికి 3-4 నెలలు పడుతుంది. అంటే ఈ క్వార్టర్ అంతా అయిపోతుంది, జూన్ క్వార్టర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది. కాబట్టి జూన్ క్వార్టర్ లో రిజల్ట్స్ కూడా ఇంకా బాగుంటానికి అవకాశం ఉంది. మార్చ్ రిజల్ట్స్ చూస్తే కూడా మనకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అందువల్ల ఇంకా 50% స్కోప్ ఉన్నప్పుడు ఇవాళ మార్కెట్ తగ్గింది అంటే భయపడే బదులుగా ఆలోచించకుండా కొనుక్కోవాల్సిన అవకాశం. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకో కంపెనీ అడిగారండి, మాట్లాడబడి మర్చిపోయాను. కాల్ కట్టేయండి సార్. సార్ కాల్ అడుగుతున్నారు సార్, కోల్ ఇండియా ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. కోల్ ఇండియా అనేది ప్రస్తుతం ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూ కన్నా దానికి ఆఫర్ ఫర్ సేల్, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంటే దానికి ఉన్న షేర్స్ ని పబ్లిక్ ఆఫర్ చేయడం ట్రై చేస్తుంది. అందుకని అందులో వాలటాలిటీ పెరిగిపోయింది. ఆ కంపెనీ గురించి మనకి చూడవలసింది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లైక్ ప్రెసెంట్ నౌ, ఇది గల్ఫ్ లో ఉన్న క్రైసిస్ మూలంగా ఆయిల్ కి ఎనర్జీకి డిమాండ్ పెరిగిపోయినప్పుడు కోల్ కి డిమాండ్ గ్యారంటీగా పెరుగుతుంది. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ప్రభుత్వం అలా ఆయాచిత లబ్ధి పొంది మొత్తం ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకోవడానికి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఎంత మైన్ చేస్తే అంత డబ్బులు వస్తే డిమాండ్కి ఏమాత్రం కుదరలేదు. అందువల్ల స్క్రీన్ మీద మీకు కనపడుతున్న నెంబర్లు చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కనుక చూసినట్లయితే ముందు నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ యుద్ధం రాకముందు చూస్తే డిసెంబర్ క్వార్టర్ చూసినట్లయితే తన యొక్క మార్జిన్ ఆల్రెడీ 18% పడిపోయింది, 24% నుంచి బాగాలేదు. కాబట్టి గ్రోత్ లో లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 17.2 అలాగే ఆ రేంజ్ వరకే నిలబడుతోంది. అంటే అటువంటి గ్రోత్ లో ప్రస్తుతానికి లేకపోయినా కానీ ప్రస్తుతం వచ్చిన వాతావరణం ఖచ్చితంగా స్థిరత్వాన్ని తీసుకొస్తే, అంటే క్రైసిస్ కంటిన్యూ అయితే కోల్ ఇండియాకి లాభం, క్రైసిస్ కంటిన్యూ కాకపోతేనేమో కోల్ ఇండియాకి నష్టం. అందువల్ల రాబోయే రోజుల్లో ఇవాళ మనం మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్ లో అనుకున్నట్లుగా గ్యారంటీగా ఈ సంక్షోభం సమసిపోక తప్పదు అనుకున్నాం. కాబట్టి కోల్ ఇండియాకి రాబోయే రోజుల్లో అంత అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం కనపట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రేటులో కొనుక్కోవటం, ఇక్కడ నుంచి పెరిగితే లాభపడదని ఆశించడం కొద్దిగా దురాశ అవుతుందేమో. కాబట్టి దూరంగా ఉండటం మంచిది తప్పితే కొనుక్కోవటం కోల్ ఇండియా ఈ రేట్లో మాత్రం మంచిది కాదు. ఎస్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో ఇండో కౌంట్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు కొనుక్కోవచ్చు సార్? ముందు ఇండో కౌంట్ చూద్దామండి. ఇండో కౌంట్ అలాగే పిఎన్బి హౌసింగ్ కూడా చూస్తాం. పిఎన్బి హౌసింగ్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే నా ఫేవరెట్ స్టాక్ అండి. మేము అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కొనుక్కోమని చెప్పడం కూడా జరిగిన కంపెనీ. ఇండో కౌంట్ చూస్తానండి, కంపెనీ గురించి చూస్తే గ్రోత్ లో లేదు, రేటు పెరిగింది అనేది ఒక మాట వదిలేస్తే టెక్స్టైల్స్ ఉన్న ఇండస్ట్రీలో మార్కెట్ క్యాప్ 6,000 కోట్లే ఉంది. స్క్రీన్ మీద డేటా ఉంచండి ఒకసారి. దీని యొక్క మార్కెట్ ప్రైస్ మన లెక్క ప్రకారం 281 వరకే ఉండాలి. అది ఆల్రెడీ 311 ఉంది. పైగా మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి. రాలేదో లేదు, ఇవాళ కనుక వచ్చుంటే ఇంకా క్యాప్చర్ చేయలేదు. ఈ రేట్లో మాత్రం కొనుక్కోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాల్సిన అవకాశం లేదు. అన్లెస్ మార్చ్ లో రిజల్ట్స్ స్పెక్టాక్యులర్ గా ఉండాలి. కొద్దిగా బాగుంటే కూడా చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్ వరకే ఉంటుంది, గ్యాప్ ఎక్కువ ఉండదు. కంపెనీ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండి గ్రోత్ లోకి వచ్చి 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉండాలి. అందువల్ల ఇవాళ ఇప్పుడు చెప్పాలంటే రిజల్ట్స్ నా దగ్గర లేనప్పుడు మార్చ్ రిజల్ట్స్ కొనుక్కోమని చెప్పలేను, ఖచ్చితంగా దూరంగా ఉండాలి. రెండోది మీరు పిఎన్బి హౌసింగ్ అన్నారు, అది కూడా చూపిస్తాను. పిఎన్బి హౌసింగ్ గురించి చూస్తే ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. మార్కెట్ ఏమైనా, యుద్ధం ఏమైనా, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఇల్లు వదిలేసి రోడ్డు మీద వెళ్ళిపోదామని అనుకోరు. కాబట్టి ఇన్స్టాల్మెంట్లు కొద్దిగా కష్టపడినా కడతారు, కానీ తమ తలకాయ తాకట్టు పెట్టినా తీసుకొచ్చి కడతారు. అందువల్ల ఈ కంపెనీకి వచ్చేటువంటి ప్రమాదం లేదు. రిజల్ట్స్ కూడా చూస్తే స్క్రీన్ మీద చూడండి, మార్జిన్స్ కూడా 27% చేరుకున్నాయి. అంటే టోటల్ ఇన్కమ్ పెరుగుతా, మార్జిన్లు పెరుగుతుంటే అర్థం ఏంటి? ఈ కంపెనీ చాలా బ్రహ్మాండంగా పని నిర్వర్తిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినా కూడా ఇందులో ఇప్పటికి కూడా ఇంకా 12% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ మందికి బాగా పెరిగిపోయింది కదా,
800 దగ్గర నుంచి దాదాపు 1100కి వచ్చింది కదా అనుకుంటారు. అప్పుడు 800 దగ్గర ఉన్నప్పుడు బ్రహ్మాండమైన స్వీట్ ఆపర్చునిటీ టు బై. ఇప్పుడు కొనడానికి మంచి ఆపర్చునిటీ కాదు, ఉంచుకోవడానికి మాత్రం దివ్యమైన ఆపర్చునిటీ. ఇంకా 12% పెరగాలి. 1200 రూపాయలు దాటితే అప్పుడు మాత్రం అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. ఎస్ సార్, కాల్ ఉన్నారు. నరేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా దగ్గర వాబ్యాగ్ 65,000 ప్రాఫిట్ లో ఉన్నాను. అలాగే కొచ్చిన్ షిప్ వచ్చేసి 2,800 లో 100 షేర్స్ ఉన్నాయి సార్. కొచ్చిన్ రిఫైనరీ సార్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ సార్. ఓకే. వాటెక్ 65,000 ప్రాఫిట్ లో ఉన్నారు, ఉంచమన్నారా సేల్ చేయమంటారా? ఎమటే తీసుకుని ఫస్ట్ జేబులో పెట్టుకోండి, లాభం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. ఈ కంపెనీ బాగాలేదా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ కూడా మనం అనుకున్నట్లుగా ధరలు ఆకాశాన్ని దగ్గరికి పెరుగుతానే వెళ్ళిపోవు. అందువల్ల ఈ రోజున వచ్చినటువంటి ఫెయిర్ ప్రైస్ దగ్గరగా టచ్ అయిపోయింది. 1548 ఫెయిర్ ప్రైస్ అయితే 1570 ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముకోవాల్సి తప్పితే ఇప్పుడు కొనుక్కోవడానికి మాత్రం నా ఉద్దేశం ప్రకారం పనికిరాదు. కాబట్టి తీసేయాలి. ఇకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నది కూడా చూపిస్తాను. ఇప్పుడే కొచ్చిన్ షిప్ యార్డ్ డేటా కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసాను చూడండి. ఈ కంపెనీ కూడా చూస్తే గ్రోత్ లో ఉందా అంటే లేదు. ఎందువల్ల లేదు అంటే ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్లయితే, అంటే నెట్ ప్రాఫిట్ చూస్తే ఉంది కొద్దిగా పర్లేదు, కానీ నెట్ ప్రాఫిట్ కాదు గ్రాస్ ప్రాఫిట్ కూడా చూస్తే టర్న్ ఓవర్ తగ్గినప్పుడు దాని యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది. అంటే మిగతా ఇన్కమ్స్ మూలంగా ప్రాఫిట్ వచ్చిందేమో కానీ ఈ రకంగా లేదు. గ్రోత్ లో లేని కంపెనీ మనం కొనడానికి పనికిరాదు, ఉంచుకోవడానికి పనికిరాదు. ఇంకా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం, అంటే ఒకవేళ అమ్మబుద్ధి కావట్లేదు అని అనుకుంటే 1751 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. కానీ నేను మీ పరిస్థితిలో ఉంటే అలా మంచి కంపెనీ కాదు, గ్రోత్ లో లేదు అనుకుంటే మాత్రం ఉంచుకునే ప్రయత్నం చేయను. ఖచ్చితంగా అమ్ముకుంటాను. ఆ వచ్చిన డబ్బుల్ని వేరొక కంపెనీలో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే పట్టుకుని వేలాడటం, వెంపర్లాడటం, యూజువల్ గా చేయటం మీకు నాకు రిటైల్ ఇన్వెస్టర్స్ కి అంత మంచి పద్ధతి కాదు. రైట్ సార్. గత వారం ఇండియా మార్కెట్లు ఏ ఇండస్ట్రీ షేర్లు పెరిగాయి, ఎందుకు పెరిగాయి సార్? గత వారం నుంచి చూస్తేనేమో మొట్టమొదటి చూడాల్సింది ఓల్డ్ ఎకానమీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరిగాయి. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా ప్రైవేట్ సెక్టర్ పెరిగాయి, పబ్లిక్ సెక్టర్ కూడా కొద్దిగా పెరిగాయి. అది బ్యాంకింగ్ సెక్టర్ పెరగడం దేనికి కారణం అంటే ఎకానమీ మీద నమ్మకం ఉన్నప్పుడు వచ్చేటువంటి జరిగేటువంటి పరిణామం. అలాగే ఎన్నో రోజుల నుంచి బాగా కొట్టుకుంటూ కింద పడిపోయినటువంటి ఐటీ కంపెనీ యాంథ్రోపిక్ రాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా అందరూ ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు. కానీ ఉద్యోగాలు పోతే కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయి కదా, దాని మూలంగా కంపెనీకి లాభమే కదా అని ఆలోచించకుండా అందరూ భయపడ షేర్లు అమ్మడంతో ఐటీ షేర్లన్నీ తగ్గాయి. అవి కొద్దిగా పుంజుకున్నాయి. మార్కెట్ లో రికవరీ వస్తే ఆల్రెడీ మనకి మైక్రోసాఫ్ట్ కానివ్వండి, స్టార్ బక్స్ కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు, మెటా కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని కలిపి దాదాపుగా $320 బిలియన్ ఈ ఏ వినియోగానికి, ఏ డెవలప్మెంట్ కన్నా ఏ వినియోగానికి ఖర్చు పెట్టాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఒరి బాబు మనం అనుకున్నటువంటి సేవింగ్స్ ఎంప్లాయీస్ ని తీసివేయడం సంగతి దేవుడు ఎరుగు. ఎంప్లాయీస్ ఏ మీద ట్రైన్ చేయడం ఒక కాస్ట్, రెండవది ఏ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వాళ్ళ ఫీజులు విపరీతంగా వాయించేస్తున్నారు. కాబట్టి మనకి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి అనుకుని నెమ్మదిగా వాళ్ళు ఎంప్లాయీస్ కి ఇచ్చిన క్లాడ్ లైసెన్స్లు, యాంథ్రోపిక్ లైసెన్స్లు ఇవన్నీ తీసేయడం కూడా మొదలు పెట్టారు. అది అంత శుభ పరిణామం అంటే ఆ ఏ ఇండస్ట్రీకి మంచిది కాదు, కానీ ఐటీ కంపెనీలకు బ్రహ్మాండం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పేటెంట్ గా కంపెనీలోనే ఏ డెవలప్ చేసుకుంటారు. అందువల్ల రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఫ్యూచర్ బాగుంటుంది. ఇండియన్ ఐటీ కంపెనీ గ్యారంటీగా బాగుంటుంది. నెక్స్ట్ క్వార్టర్ అకార్డింగ్ టు మీ షుడ్ బిలాంగ్ టు సాఫ్ట్వేర్ కంపెనీ టు సమ్ ఎక్స్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సజెషన్స్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.